వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అట్లాగే ఈ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హలో హలో బాబు, ఎవరు బాబు మీరు? ఏ ఊరు మీది? నాదా ధూల్పేట్. నేనైతే ప్రతి ఒక్కరికి సంతకం పెట్టేది నా స్పెషాలిటీ. ఈరోజు కూడా అభిషేక్ వికెట్ తీసి ఎట్లు పెట్టిన సంతకము అట్లుంటది నాతోని. నీది ధూల్పేటే అయిండొచ్చు, కానీ అపోజిషన్ ఆడుతూ ఉండేది ఎవరు? కాటేరమ్మ కొడుకులు. కాటేరమ్మ కొడుకులు కనుక కోపం వచ్చిందనుకో కాంతార సినిమాని 3Dలో చూపిస్తాము. అయినా బాగా మింగించుకొని మొగుడిని వదిలేసినట్లు ఏందది? ఏందా సెలబ్రేషను? అప్పటికి 18 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కొట్టేసింది. ఇంకొంతసేపు కనుక ఇచ్చింటే ఈజీగా సెంచరీ కొట్టేసిన్ను. అట్లాంటి టైంలో వికెట్ తీసి సెలబ్రేషన్. నువ్వు కనుక ఇంకొంతసేపు కనుక గ్రౌండ్లో ఉంటే జుట్టు పట్టి మింగిన్ను. ఏమనుకుంటున్నావో? అభిషేక్ షేక్ ఆడిస్తాడు. ఏ మ్యాచ్లో నువ్వు నన్ను గ్రౌండ్కేసి బాధనా, గుణపం తెచ్చి కుత్తినా నేనైతే అస్సలు మారను. ఈ ఐపీఎల్ అందరూ డబ్బుల కోసమో లేకపోతే పాపులారిటీ కోసమే ఆడతారు, కానీ నేను అట్లా కాదు. నేను కొంచెం తేడా. నేను ఆడేదే సైన్ల కోసం, సంతకాల కోసం. నేనైతే ఈ విషయంలో అసలు తగ్గైతే లేదు. నువ్వు వస్తావు. అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు రావాల్సింది హైదరాబాద్ స్టేడియానికే కదా. ఎలా రావో చూస్తా. ఈ మ్యాచ్ లో చూపించింది జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలైన బొమ్మ, అసలైన బ్లాక్ బస్టర్ బొమ్మ అప్పుడు చూపిస్తా. హైదరాబాద్ బిర్యానీ దెబ్బెట్లుంటుందో చూపిస్తా. ఎన్నేళ్ళకు పెద్ద పండగ వచ్చే, వాకిన్లకు వాకులు వచ్చే, అమ్మోదికి ఆకలి గుర్తొచ్చే ఓయా. ఈ పాట గుర్తొస్తే మీకు ఎవరు గుర్తొస్తారో తెలుసు కదా? కిస్సింగ్ స్టార్ హర్షిత్ రాణా. హర్షిత్ రాణా మీకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మీరేమైనా చేస్తారా? ఏం చేయలే. అట్లే ఇది కూడా చూసుకోండి, మీరైతే నన్ను ఏం చేయలేరు. అరే దిగ్గజు, నువ్వు ఎవరిని కెలకూడదు అనుకున్నావో వాళ్ళని కెలికేశావు. నెక్స్ట్ ఐపీఎల్ నువ్వు వస్తావు, నువ్వు ఎక్కడికి రాకుండా పోవు. అప్పుడు చూపిస్తా మా హైదరాబాద్ దెబ్బేంటో. ఏ అభిషేక్ అప్పటిదాకా ఎందుకు? ఈ మ్యాచ్లోనే వరుస పెట్టి 3 4లు కమిందు మిండి సావు కొట్టినాడు. ఒకే ఓవర్లో 17 రన్లు కొట్టినాడు. ఎక్సలెంట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గైస్, ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ మళ్ళీ ఒకసారి సావు కొట్టేసినాడు. ఆ ధూల్పేట్ ధూళైతే బాగా తీర్చినాడు. లక్నో అయితే అస్సాం పంపించినారు. సూపర్ ఎక్సలెంట్. పక్కా బ్రో, చిన్నప్పుడు ఎప్పుడో నేను బాదం పాలు తాగేసినట్లుండా, అందుకే బాధలన్నీ నాకే వస్తా ఉంది. పాప మా వాళ్ళంతా కష్టపడి 205 రన్స్ అయితే కొట్టినారు. అది నా కాంట్రిబ్యూషన్ లేకుండా. మ్యాచ్ చూస్తే సింపుల్ గా పోయేసింది. ఏంటిది నాన్న పంతు? ఇంకేమన్నా 5 కోట్లు ఎక్స్ట్రా కావాలంటే చెప్పు, ఇస్తా. సూపర్ బ్యాటింగ్, సూపర్ కెప్టెన్సీ. దాంతో నాకు 5 కోట్లేం అవసరం లేదు. అట్లా పోయి ఒక 5 రౌండ్లు వేసుకుని వద్దాం రా కార్లో, అంతే చాలు. అమ్మయ్య, మొత్తానికి రివెంజ్ అయితే తీర్చేసుకున్నాము. హైదరాబాద్లో వచ్చి లక్నో వాళ్ళు మనమల్ని ఓడిస్తారా? అందుకే ఇప్పుడు పోయి లక్నో గ్రౌండ్లోకి పోయి వాళ్ళనే ఓడించొచ్చినాము. అది దారుణంగా ఓడించిందాము, అదే చాలు. అట్లుంటది మన హైదరాబాద్తోని. సారీ దిగ్వేజు, కోపంలో అనుకున్న మాటలంతా అనేసిందా? నువ్వైతే ఏం మనసులో పెట్టుకోకు, ఏం బాధపడకు. సారీ. మీరు అనేవాళ్ళు, మేము పాడేవాళ్ళు. అయినా నేను కూడా ఓవర్ యాక్టింగ్ చేసిన. నువ్వైతే ఏం మనసులో పెట్టుకోకు. నా నుంచి కూడా సారీ. కుత్త మోసుకపోరా షికారి.